బయట గోమాత ఉంది, ఈడ గోమాత ఉంది. గోమాత గురించి ఎవరికైనా ఏమైనా తెలుసా? గోమాత అంటే ఎవరు, ఆమె వల్ల లాభాలు ఏంటివి, అసలు గోమాత అంటేనే ఎవరు అనేది తెలుసా? తెలుసా? గోవు అని చెప్పి ఎవరికి అంటారు? ఏ పాలు తాగితే శ్రేష్టము, ఏ పాలు తాగకూడదు తెలుసా ఎవరికైనా? చెప్పు, గట్టి చెప్పు, గట్టి చెప్పు. నువ్వు చెప్తున్నావు, కరెక్ట్ చెప్తున్నావు, చెప్పు. ఆవు పాలు శ్రేష్టం. ఎందుకు శ్రేష్టం తెలియదు కదా? సరే, తెలియదు, మనకు తెలియని విషయం మనం మళ్ళీ మన పెద్దవాళ్ళతో అడిగినాం ఎప్పుడన్నా? ఎందుకు అడగలేదు? ఇప్పుడు మనకు తెలియని విషయం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీకు ఏదైనా విషయం తెలియదు సడన్గా మీరు ఏం చేస్తారు? చాట్ జీపీటీకి అడుగుతారు, లేకుంటే గూగుల్ ఓపెన్ చేస్తారు, యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, అలా టైప్ చేస్తారు, తెలుసుకుంటారు. అవునా? మరి గోమాత గురించి ఎందుకు తెలుసుకోలేదు? శ్రేష్టం అని అంతవరకు తెలుసు మీకు, కానీ ఇంకా అవతల ఎందుకు తెలుసుకోలేరు? ఇప్పుడు గోమాంస భక్షకులు ఉన్నారు, మరి వాళ్ళు చేస్తున్న తప్పు అంటున్నాం మనం. సరే, రేపు పొద్దున మీకు ఎవడో గోమాంస భక్షకుడు వచ్చి అంటాడు, ఎందుకు తప్పు చెప్పు అంటాడు. అప్పుడు ఏం చెప్తారు మీరు? సమాధానం ఉండాలి కదా. నేను అప్పటికప్పుడు గూగుల్ చేస్తా అంటారా? అప్పటికప్పుడు చాట్ జీపీటీ చేస్తా అంటారా? కాదు కదా, తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలి కదా. సరే, నేను చెప్తా, ఇక మీకు తెలియదు కాబట్టి నేను చెప్తా. గోమాత ఎడికని వచ్చింది? ముందు ప్రశ్న, గోమాత ముందు ఎడికని వచ్చిందంటే క్షీరసాగరం మంథనం అవుతుండే కదా, దేవతలు రాక్షసులు కలిసి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా క్షీరసాగరం గురించి, ఇంతకుముందు గతంలో మాట్లాడుకున్నాం మనం. అయితే ఆ మంథనం అయినప్పుడు కొన్ని వచ్చినాయి బయటికి వచ్చినదంటే ఫస్ట్ కామధేను బయటికి వచ్చింది. కామధేను తర్వాత సురభి అని చెప్పేసి గోధుమ రంగులో ఉన్నటువంటి ఆవు, మొట్టమొదటి ఆవు సురభి, మొట్టమొదటి ఆవు పేరు సురభి. అయితే ఇవాళ మన భారతదేశ పరిస్థితి ఏంటిదంటే గోవుని A2 మిల్క్ అంటుర్రు, జెర్సీని A1 మిల్క్ అంటుర్రు. ఇది సరైనదేనా? సరైనదేనా? ఎప్పుడైతే గోవుని A1 మిల్క్ కనాలి, జెర్సీని A2 మిల్క్ అనాలి. ఆస్ట్రేలియా, బ్రాజిల్ లాంటి దేశాలలోనేమో జెర్సీని బ్యాన్ చేసేసిర్రు మిల్క్ని, దాని మీట్ కోసం మాత్రమే తింటారు వాళ్ళు. కానీ మన భారతదేశం దౌర్భాగ్య స్థితి ఏంటిదంటే జెర్సీ పాలు మనకు తాగిపిస్తుర్రు A1 మిల్క్ అని చెప్పేసి, A2 మిల్క్ ఏమో పౌడర్ తయారు చేస్తున్నారు, బయటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది కరెక్టా? కరెక్టా? రాంగ్ కదా. అయితే మరి మనం ఇది తెలుసుకోవాలి కదా, తెలుసుకోవద్దా? ఇప్పుడు జనరల్గా మన మనుషులలో ఏం కూర్చొనిపోయిందంటే గోవు పాలు తాగితే వేడి అవుతుంది అంటారు, కానీ దానికి నియమం ఉంది. నియమంగా తాగినాం అనుకో వేడి కాదు. నియమం ఏంటిది? పాలు నిలబడి తాగాలి, నీళ్ళు కూర్చొని తాగాలి. పాలు రాత్రిపూట పడుకునేటప్పుడు తాగాలి, డే టైం తాగేది కాదు. కానీ మనం దానికి ఉల్టా చేసినాం అనుకో, ప్రకృతి మనకు ఉల్టా చేస్తుంది. ఎట్లయినా చేస్తా చేయదా? సరే, గోవులు ఎట్లా గుర్తుపడతారు? కలర్ చాలా ఉంటాయి. గోవు అని చెప్పి ఎట్లా అంటావు చెప్పు. ఇది గోవు అని చెప్పి మనం రికగ్నైజేషన్ కావాలి, కవ్ అని చెప్పి రికగ్నైజ్ కావాలి కదా. ఎట్లా రికగ్నైజ్ చేస్తారు? కరెక్ట్ ఆన్సర్. చిన్నవాడైనా కానీ కరెక్ట్ చెప్తుండు. ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే కొంచెం మనం టచ్ ఉంది తనకి. పైన ఇంటి మీద గుండ్రంగా వేసే ఆకారం ఉంటుంది, అది మాత్రమే గోవు. ఫ్లాట్గా ఉండేది గోవు కాదు. కింద గొంతు కింద ఉంది కదా మన దగ్గర, ఇక్కడ కింద హంప్ ఉందా, ఇక్కడ వేలాడుతుంది చూడు గొంతు, అది గోవు. ఈ మీద రౌండ్ ఉందా, అది గోవు. వెనక రౌండ్ ఉంటుంది, గుండ్రం ఆకారం, తోక దగ్గర షార్ప్ ఉంటుంది. గుండ్రం ఉందా? ఉంది కదా. కూర్చోండి అన్న, మంచి కూర్చోండి. గుండ్రంగా ఉంది కదా, అది మాత్రమే గోవు. ఇట్లా ఒకవేళ షార్ప్ ఉందనుకో అది జెర్సీ. జెర్సీ అంటే ఏంటిది? పిగ్, హార్స్, బఫెల్లో, డాంకీ అన్నిటి ఒక మిక్సర్ బ్రీడ్ అది జెర్సీ. అది దేనికోసం తయారు చేసిరు అంటే ఫారెన్ కంట్రీస్లలో ఫ్లెష్ తినడానికి కోసం. ఎందుకంటే వాళ్ళకి మనలాగా పంట వ్యవసాయ పొలాలు ఉండవు, వ్యవసాయ పొలాలు. కాబట్టి వాళ్ళకి ఎంతసేపు ప్రిజర్వేటివ్ కావాలి, మీట్ కావాలి, దాన్ని తినే బతుకుతారు వాళ్ళు, బతకడానికి కోసం అని చెప్పి. మన అదృష్టము అక్కడనేమో తినడానికి అని చెప్పి తయారు చేసారు. మన దగ్గరకు వచ్చేసరికి ఏమో మనకు పవిత్రమైనటువంటి గోవు ఎన్ని జాతులు ఉండే అంటే 300 జాతులు ఉండే మన భారతదేశం భూమి పైన. 300 జాతులు. 300 జాతుల తర్వాత ఏమైంది అంటే భూమి పైననే మిగిలినవి 130 జాతులు. ఇప్పుడు
ఎంత వేరియేషన్ ఉంది? 300 పై జాతులు ఉన్నటువంటి గోవులు ఇవాళ 130 భూమి పైన ఉంది. మరి భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉండాలి? సరే 300 130 మిగిలినాయి కదా భూమి మీద. మరి భారతదేశంలో ఎన్ని ఉండాలి? 75 ఉండాలి. ఎక్కువ ఎగ్జాంపుల్ రఫ్గా అంటే 50% అన్న మన దగ్గర ఉండాలి భూమి పైన ఉన్నాయి అంటే భారతదేశమే గో ఉత్పత్తి భారతదేశంలోనే తొలిగా. అంటే ప్రపంచం మొత్తమే భారతదేశ భూభాగమే. తర్వాత అఖండ భారతం మొత్తం తెగుకుంటూ మనం పారిపోయి ఇప్పుడు మిగిలిన భారతదేశం ఇది. అంటే అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంతా కలిసి ఉండే అంత పెద్ద భారతదేశం. తగ్గుకుంటూ మనం ఇవాళ ఈ స్థితిలో ఉన్నాం. 130 జాతులు భూమి పైన ఉన్నాయి. అందులోకే మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 28 జాతులు మాత్రమే ఉన్నాయి. మరి మిగిలితే ఎవరి దగ్గర ఉన్నాయి 130 జాతులు అంటే? ఆస్ట్రేలియా దగ్గర, బ్రాజిల్ దగ్గర ఉంది. ఎవరిదైతే సంపద మనది, గోవు అంటే మన సంపద. కానీ ఎవరు పెంచుతుర్రు? ఆస్ట్రేలియా, బ్రాజిల్ పెంచుతుంది. ఎందుకు పెంచుతుర్రు? వాళ్ళు మూర్ఖులాళ్ళు. ఎందుకు పెంచుతుర్రు? వాళ్ళు మిల్క్ కోసం ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ గోవు పాలు తాగుతున్నారు. వాళ్ళు అక్కడ మిల్క్ వాళ్ళకి 60 లీటర్స్ మిల్క్ గిట్ట వస్తుంది. అంటే ఇండియన్ క్లైమేట్ సూటబుల్, కానీ ఆ క్లైమేట్ వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేసి 60 లీటర్స్ గిట్ట మిల్క్ తీస్తున్నారు. కానీ మన భారతదేశంలో ఏమవుతుంది? గోవు అనేది ఎవరి ఇంట్లో లేదు. అంతకుముందు గోలక్ష్మి అనేది. అంతకుముందు గోవు ఇంట్లో ఉండేది, కుక్క బయట ఉండేది. ఇవాళ కుక్క లోపలికి వచ్చేసి గోవు ఊరు బయటికి వెళ్ళిపోయింది. ఇంటి బయట అయినా కదా, ఊరి బయటికి వెళ్ళిపోయింది. గోపాలు తాగుతలేరు ఎవరు. ఏమంటే వేడి అవుతుంది. ఎప్పుడైతే ఔషధ గుణాలు ఉన్నాయి గోవు లోపల. సరే, గోవు మీద అయితే రౌండ్ ఉంటుంది కదా, రౌండ్ ఎందుకు ఉంటుంది? దానికి కూడా రీజన్ ఉంది. ఎందుకు ఉంది రౌండ్ అంటే, సూర్యరశ్మి ఏదైతే కిరణాలు వస్తాయి కదా, ఆ కిరణాలు ఎప్పుడైతే దాని మీద పడతాయి గోవు పైన, ఆ రశ్మిని గ్రహిస్తుంది. ఆ ఇంటి మీద ఉన్నటువంటి రౌండ్ గ్రహించి పాలల్లో అమృతాన్ని ఇస్తుంది, ఔషధ గుణాన్ని ఇస్తుంది. ఒకవేళ గ్రహించింది అనుకో సూర్యరశ్మి, పాలు ఎల్లో ఎక్కువ వస్తాయి. సూర్యరశ్మి గ్రహించలేదనుకో పాలు వైట్ వస్తాయి. తర్వాత గోవు లోపల 7 లేయర్స్ ఫిల్టర్స్ ఉంటాయి. అంటే ఇది రీసెర్చ్ జరిగింది, ఢిల్లీలో రీసెర్చ్ జరిగింది. గోవుకి ప్రతిరోజు ఒక సరైన మోతాదుతోటి విషాన్ని ఇచ్చారు. ఒక 40 to 60 days వరకు విషాన్ని ఇచ్చారు, ఒక క్వాంటిటీ. ఆ క్వాంటిటీ ఇచ్చిన తర్వాత 1 మిల్లీగ్రామ్ కూడా గోవు పాలల్లో నీకు విషం రాలేదు. అవుతుందా ఇట్లా పాసిబుల్? ఒకవేళ విషం తినేస్తే ఏమవుతుంది మన పరిస్థితి? అయిపోయి అంతే ఇక. కానీ అదే గోమాతకి సరైన మోతాదులో ఒక లిమిటెడ్ క్వాంటిటీలా ఇచ్చి టెస్ట్ చేసిరు పాలల్లో. అంటే ఏదైనా ఒక రోజు విషం వస్తుందా బయటికి అని. కానీ గోవు ఎటువంటి ప్రాణి అంటే, తనకు ఒక విషాన్ని పెట్టినా కానీ తన అమృతాన్ని మాత్రమే ఇస్తుంది. అటువంటి శ్రేష్టమైనటువంటి గోవు పరిస్థితి ఏముంది ఇవాళ భారతదేశంలో? కోసుకుంటుర్రు, తింటుర్రు, అమ్ముతుర్రు, బయటికి ఎక్స్పోర్ట్ అవుతుంది, అన్నీ అవుతుంది. మరి ఎందుకు మనం ఆలోచిస్తలేము? మనం ఎందుకు ఉత్పత్తులు వాడతలేము? మనము ఎందుకు ఉత్పత్తులు వాడుతున్నాం? మనం అడల్టరీ ఫుడ్ మనం వాడి మొత్తం. బఫెల్లో మనది కాదు, జెర్సీ మనది కాదు, హారిస్టన్ మనది కాదు, 3 మనది కావు. గోవు మనకి. శ్రీకృష్ణుడు ఎవరు? గోపాలకుడు, గోరక్షకుడు. గోవర్ధన పర్వతం గురించి మాట్లాడుకున్నాం మనం. అప్పుడు ఆయన ఎవరిని కాపాడిండు? గోవులను, ప్రజలను కాపాడిండు. అటువంటి శ్రీకృష్ణుడు ఇవాళ మనం ఏం చేస్తున్నాం అంటే, మన యుగ పురుషులు మనకు అది నేర్పించారు, మీరు గోవుని అనుసరించండి, గోవు ఉత్పత్తులను వాడండి అని. కానీ మనం ఏం చేస్తున్నాం? గోవును వదిలేసినాం, శ్రీకృష్ణుడిని వదిలేసినాం. ఖాళీ శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చిందంటే ఉట్టిలు వల్లగొట్టాలి, డీజే పాటలు పెట్టాలి, డ్యాన్స్ చేయాలి, అయిపోయింది పండుగ. శ్రీకృష్ణుడు చరిత్ర తెలియదు మనకి. శ్రీకృష్ణుడు దేనికోసం ఆయన అవతరించిండు, ఏం ధర్మ సందేశం ఏమి ఇచ్చిండు, మనం కర్మ ఏ విధంగా చేయాలి, ఆశించకుండా చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చెయ్యం. సరే, తెలుసుకునే ప్రయత్నం చేస్తామా? అది చెయ్యము. సరే, ఎవరైనా చెప్పిర్రు అనుకో, చెప్తే ఏమనుకుంటాం? వాళ్ళని పెద్దోళ్ళని, ముసలోళ్ళు వయ్యాళ్ళు సుత్తి చెప్తుర్రు అనుకుంటాం. అవునా? వాళ్ళు ముసలోళ్ళు సుత్తి చెప్తుర్రు అంటున్నాం. మరి ఒకవేళ మీకు చరిత్ర తెలియదు అనుకో, రేపు పొద్దున మీరు కన్వర్ట్ కాదని ఏం గ్యారెంటీ? ఒకవేళ మన చరిత్ర తెలియదు అనుకో, మనం కన్వర్ట్ కావాలని గ్యారెంటీ ఉంటుందా? ఉండదు కదా. మనం బొట్టు పెట్టుకున్నంత మాత్రాన హిందువులం కాదు, పగిడి కట్టుకున్నంత మాత్రాన సిక్కులు కాదు,
ఆచరణతో హిందువులు అయినప్పుడే, అంటే మన ఆచారాలలో హిందుత్వం ఉండాలి, మన కల్చర్ మన ట్రెడిషన్ అనేది మనం ఫాలో అయినప్పుడు మాత్రమే మనం హిందువులు ఉంటాం. ఒకవేళ అదే ఫాలో కాలేదనుకో ఏముంటుంది? ఇవాళ గోమాత హత్యలు అవుతున్నాయి ఇదే భారత భూమి పైన. ఎప్పుడైతే కర్మభూమి అంటాం దీన్ని, తపోభూమి అంటాం దీన్ని, అవునా? మరి ఎందుకు అవుతుంది? అంటే మొఘల్ కాలంలో అదే జరిగింది, బ్రిటిష్ కాలంలో అదే జరిగింది, స్వతంత్ర భారతంలో కూడా అదే జరుగుతుంది. సరే, స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కౌ ప్రొహిబిషన్ యాక్ట్ తీసుకొచ్చారు, గోహత్య నిషేధ చట్టం. దాన్ని అమలు పరుస్తున్నారు అంటే అది అమలు పరుస్తలేరు. మరి వైఫల్యం ఎవరిదిదా? ప్రభుత్వాలదా, ప్రజలదా, లేకపోతే యంత్రాంగందా? ప్రజలది. ఎందుకు? ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తలేరు, ప్రజలలో చైతన్యం లేదు కాబట్టి ప్రజలది వైఫల్యం. ప్రజలు ఒకవేళ ప్రశ్నించడం మొదలుపెట్టినారు అనుకో, యంత్రాంగం సరైన పద్ధతిలో పనిచేస్తుంది. యంత్రాంగం సరైన పద్ధతిలో పనిచేయాలంటే ప్రజలు ప్రశ్నించాలి, ప్రభుత్వాలను నిలదీయాలి, ప్రభుత్వాలు కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి, గోహత్య నిషేధ చట్టం తీసుకురావాలి, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. ఇప్పుడు నెమ్లిని ఎవరన్నా కొయ్యమని కోస్తారా? ఎందుకు కొయ్యారు? జైలు అవుతుంది, శిక్ష పడుతుంది, దాన్ని నేషనల్ బర్డ్ అని చెప్పి ఉంది కాబట్టి చేయరు. మరి గోవుని ఎందుకు చేస్తలేరు? మరి నేషనల్ యానిమల్గా, జాతీయ ప్రాణిగా ఎందుకు చేస్తలేరు? చెయ్యాలి కదా. చెయ్యాలంటే మరి మనం ఇట్లా ఇంతమంది మాట్లాడుకుంటే అవుతుందా? కాదు కదా. హిందువులుగా ఉండేటోళ్ళు అందరూ మాట్లాడాలి, బొట్టు పెట్టుకునేటోడు అందరూ మాట్లాడాలి, హిందూ అని చెప్పి రాసుకునేటోడు అందరూ మాట్లాడాలి. ఈ విషయం పైన మాట్లాడి ఒకటే గలంతో ఒకవేళ దేశంలో రేపు పొద్దున 10 గంటలకు నిలబడ్డాం మనకు అన్ని చౌరస్తాల మీద గోవుకి జాతీయ ప్రాణిగా ప్రకటించేదాకా మేము జరగమీడికి అని అన్నామనుకో, పార్లమెంట్ అందుతుందా కదదా? అందుతుంది కదా. మరి ఆ చైతన్యం రావాలంటే ఏం చేయాలి? మనం ప్రశ్నించాలంటే ఏం చేయాలి? అప్పుడు మనం ఒకరం ప్రశ్నిస్తే అవుతుందా? అందరు కలిసి చేస్తే అవుతుంది కదా. అందరు కలిసి చేయాలంటే మనం ఏం చేయాలి? కరెక్ట్ చెప్పాలి, అందరిలో తెలియజేయాలి, అందరికీ మనం చెప్పాలి. మనకు తెలిసిన విషయం ఇంకో నలుగురికి తెలియాలి, నలుగురికి తెలిసిన తర్వాత తెలియాలి. ఆ నలుగురు వచ్చి ఇక్కడ హనుమాన్ చాలీసా కేంద్రాలలో కూర్చోవడము, లేక మన హనుమాన్ చాలీసా కేంద్రాలు ఇంకా విస్తృత స్థాయిలో పెంచడము, అట్లా చేసినప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం. అయితే మరి గోమాత రక్షించబడాలా, లేకపోతే ఈ భూమి పైన హత్య కావాలా? రక్షించబడాలి కదా. రక్షించబడాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ గోమాత గురించి తెలుసుకోవాలి, తర్వాత గో ఉత్పత్తులతో లాభాలు ఏంటివి అనేది తెలుసుకోవాలి. మనం గో ఉత్పత్తులు ఏమేమి వస్తాయి? కౌ ప్రొడక్ట్స్ ఏమేమి వస్తాయి? కౌ బేస్డ్ ప్రొడక్ట్స్, కర్డ్, నెయ్యి. సరే, నెయ్యి అందరు తింటారా? నెయ్యి అందరు తింటారు కదా. సరే, ఏ నెయ్యి తింటారు మీరు? ఆవు నెయ్యి. ఏ ఆవు నెయ్యి తింటారు? జెర్సీయా లేక ఆవు? జెర్సీ కౌ కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇంటికి పోయినాకంటే చెప్పండి జెర్సీ కౌ మిల్క్ తాగుతుర్రు అంటే జెర్సీ కౌ కాదు అది. జెర్సీ ఈజ్ ద ఓన్లీ యానిమల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఈటింగ్ ద ఫ్లెష్. ఇది గుర్తు చేసుకోండి. కావాలంటే మీరు పోయి గూగుల్ చేయండి, చాట్ జీపీటీకి అడగండి జెర్సీ ఏంటిదని. దౌర్భాగ్య స్థితి ఏంటంటే దానికి A1 గ్రేడ్ ఇచ్చింది మన భారతదేశంలో. బయట విదేశాలలోనేమో దాని పాలు సముద్రంలో వాడిస్తారు, మన దగ్గరనేమో పాలు తాగిపిస్తారు. ఒకవేళ జెర్సీ పాలు ఒకవేళ కంటిన్యూస్లీ పుట్టినటువంటి బిడ్డని ఒక 3 years వరకు తాగిపించారు అనుకో, ఖచ్చితంగా బిడ్డకి బ్రెయిన్ ట్యూమరో లేకుంటే బ్రెయిన్ హ్యామరో అయ్యి చనిపోతాడు. అటువంటి ఔషధ గుణం అనాలన్నా దాన్ని విషం అనాలన్నా? అటువంటి గుణం జెర్సీలో ఉంది. అదే గోపాలు ఉన్నాయి అనుకో, పుట్టినటువంటి బిడ్డకు ఒకవేళ తాగిపిస్తే ఎటువంటి హాని ఉండదు. అంటే తల్లి పాలతో సమానం గోవొక్క పాలు. జనరల్గా కొంతమంది మనం చూస్తుంటాం కదా, మన పిన్నిలు బాబాయిలు ఇంకొవరో పాలు తక్కువ పడుతున్నాయి అని చెప్పి పోయి గోశాల దగ్గర వచ్చి పాలు తీసుకోవడము, గోవు పాలు తీసుకొని తాగిపోయడము ఎందుకు చేస్తారు? బుద్ధి వికాసం ఎక్కువవుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, పిల్లలు బలంగా ఉంటారు, దృఢంగా ఉంటారు, రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి గోపాలను వాడతారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇలా ఏదో నెయ్యి అని తీసుకొచ్చుకుంటున్నాం, అది బటర్ ఆయిల్. అది నెయ్యి దేన్ని అంటారు? పెరుగు తోడేయాలి, వెన్న తీయాలి, వెన్నకి వేడి చేయాలి, అప్పుడు నెయ్యి వస్తుంది. అవునా? ఇవాళ పాల రేట్ ఎంత?
35 రూపీస్ మీకు విజయపాల్ హోల్ మిల్క్ తీసుకుంటే, అదే కౌ మిల్క్ తీసుకుంటే మీకు లీటర్ 90 నుంచి 130 రూపీస్ ఉంటుంది. అవునా? లీటర్ 90 నుంచి 130 రూపీస్. అయితే మీకు ఎన్ని లీటర్ పాలల్లో ఎంత నెయ్యి వస్తుంది తెలుసా? తెలియదు. 20 లీటర్స్ మిల్క్లో 1 లీటర్ కౌ ఘీ వస్తుంది. అయితే అప్పుడు రేట్ ఎంత కావాలి? అరౌండ్ 2000 రూపీస్ 2500 రూపీస్ కావాలి. అంతేనా? కానీ మనం ఎంత చేస్తున్నాం ఇంట్లోకి? 700 రూపీస్ 600 రూపీస్కో కేజీ తీసుకొస్తున్నాం. అది ఘీ. అది ఎప్పుడైతే పాల ధరగా అయితే లేదు, నీకు ఘీ ఎడికైనా వస్తుందా? మరి అది ఏంది? బటర్ ఆయిల్. అది ఘీ కాదు, అది బటర్ ఆయిల్ అంటే ఏంది? వాళ్ళ మనం టోల్డ్ మిల్క్ అని వస్తుందా? మిల్క్లో టోల్డ్ మిల్క్ అంటే ఏంది? పాలని చిక్కుతారు, క్రీమ్ పైకి వచ్చేస్తారు, అప్పుడు క్రీమ్ని వేడి చేస్తారు, దాంతో ఆయిల్ తయారవుతుంది. అది దాన్ని ఘీ అని చెప్పి ప్యాక్ చేసి మనకు పంపించేస్తారు. ఇదే ఫారెన్ కంట్రీకి పంపిమని ఇట్లా గుంజికి చౌ మీద పెడతారు, గువ్వ వలిగేటట్లు కొడతారు ఫారెన్ పంపిస్తే. కానీ మన దేశంలో ఏమవుతుంది? ఎందుకు తింటున్నారు? మనకు తెలియదు, మనం ప్రశ్నిస్తలేం కాబట్టి తింటున్నాం మనం. అదే మనం తినడం మానేసినాం అనుకో, ఇప్పుడు A2 మిల్క్ది ఘీ అని చెప్పి ఫేమస్ అయింది, A2 వైపు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది జెర్సీ నెయ్యి ఏదైతే ఉంది కదా, దాని మీద A2 అని రాసేస్తారు వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు. జెర్సీ గిట్ట A2 అని చెప్పి రాసేసి అమ్మేస్తారు, రేట్ ఎక్కువ పెట్టేసి కొంటారు మంది. వాళ్ళకి తెలియదు అది జెర్సీ అని. అది ఒకటి తెలిసింది అనుకో, దాన్ని బైకౌట్ చేసినాం అనుకో, వాడు తయారు చేస్తాడు అట్లా. అంటే ఒక ఆలోచన చెప్తున్నా మీకు, అవుతుంది అట్లా? కాదు కదా. మరి ఇప్పుడు గో సంరక్షణ కావాలా కావద్దా మనకి? కౌ బేస్డ్ అప్పట్లో ఫార్మింగ్ అయ్యేది. ఫార్మింగ్ కెమికల్స్ లేకుండే, పంట ప్రతిసారి ఏదైనా పంట వేయడానికి వీలైతుండే. కానీ ఇవాళ ఏమైంది? ఫర్టిలైజర్స్ వచ్చిన తర్వాత పర్టికులర్గా నువ్వు అదే పంట వేయాలి ఒక 3 సార్లు, దాని తర్వాత నువ్వు మార్చగలగాలి. అంతకుముందు అయితే ఎప్పుడైనా పంట మారుస్తుండే, అప్పుడు గింజల వాల్యూ ఎక్కువ ఉంటుండే, ఔషధ గుణం ఎక్కువ ఉంటుండే, టేస్ట్ వేరే ఉంటుండే. ఇవాళ ఏమవుతుంది? అంతా కెమికల్ బేస్డ్ అయిపోయింది. కెమికల్ బేస్డ్ అయిపోయే వరకు ఏమవుతుంది? చిన్నపిల్లలకు చిన్న వయసులోనే తెల్లెంటికలు రావడం, కంట్లకి భూతద్దాలు రావడము, ఇవన్నీ అవుతున్నాయి. అంతకుముందు 150 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికారు. పనులు తిరిగి వచ్చినాయి. మన తాతనో ముత్తాతనో ఇంకొవరికైనా మనం కనుక్కున్నాం అనుకో, ఇంట్లో పోయి అనుకున్నాం అనుకో, మన ఇంట్లో తెలిసిపోతుంది మనకి ఏమని. 150 సంవత్సరాలు 130 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతికిరని. పనులు తిరిగి వచ్చినాయి వాళ్ళకి, పనులు తిరిగి వచ్చినాయి. షుగర్ బీపీలు లేవప్పుడు, క్యాన్సర్ లాంటి వ్యాధులు లేవప్పుడు. కానీ ఇవాళ ఏమైపోయింది? అన్నీ వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయి అంటే మన తినే ఫుడ్ తప్పు ఉంది. అదే తినే ఫుడ్ కరెక్ట్ ఉంది అనుకో, అదే గోపాల ఉత్పత్తి మనం వాడిన ఉంటే, అదే కౌ బేస్డ్ ఫార్మింగ్ ఒకవేళ మనం చేసిన ఉంటే మరి ఇట్లా అవుతుండేనా? కాకపోతుండే కదా. అది పరిస్థితి. ఏదైతే మనకి ఆవుకి ఇక్కడ ఉంటాయా, దాన్ని గోపురం అంటారు, లేకపోతే ముప్పురం అంటారు. దానివల్ల ఏంటంటే సన్ రైజ్ వాడి ఆ పాలలో ఏంటంటే ఔషధ గుణాలు, ఏదైతే విటమిన్ డి సన్లైట్లో చూస్తే మనకు వస్తాయంటారో అది మన పాల రూపంలోనే వచ్చేస్తాయి. పాలు తాగితే ఆ విటమిన్ డి అనేది వస్తుంది. ఇప్పుడు చాలా మంది విటమిన్ డి టాబ్లెట్స్ తీసుకుంటారు, అది అవసరం లేదు మనకి. ఇంకోటి పూర్వకాలంలో అడవులకి పంపిస్తుండే మేత మేయనికే. ఇప్పుడు ఏంటంటే సిటీస్ అయిపోయినాయి, పంపిస్తలేరు. ఊర్లలో కూడా షెడ్లలో పెడుతారు. పూర్వకాలంలో ఎందుకు అడవులలో పంపిస్తుంటే ఆవుకి శక్తి ఏంటంటే, ఏదైతే ఆయన పెంచుకునే ఓనర్ ఉంటాడో, పెంచుకునే ఓనర్కి ఏమైనా ఆయనకి ఫ్యూచర్లో వచ్చే డిసీజ్ అనేది ఆవు ముందే పసిగట్టేస్తుంది. ఇప్పుడు ఆవుని నేను ఎంచుకుంటున్నా, నా ఫ్యూచర్లో నాకు రేపు ఏమైనా జ్వరం వస్తుందా లేదా ఆవుకి ముందే పసిగట్టే శక్తి ఉంటే అది మేతకు పంపిస్తాం కదా. మేతకు పంపించిన తర్వాత మనకి ఏమైతే ఆయుర్వేదం కావాలో ఆయుర్వేదంవి తినేసి వస్తుండే అనమాట. పూర్వకాలంలో అడవిలోకి పంపించగానే నాకు ఏ మెడిసిన్ అయితే కావాలో అది తింటే నాకు ఏం తక్కువ అవుతుందో అలాంటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న చెట్లని, అట్లా ఆయుర్వేదం చెట్లని తినేసి వచ్చి ఇంటికి వస్తుండే. ఇంటికి వచ్చినాక దాని పాలలో ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ అనేది వెళ్తుండే. ఆ పాలను పిండుకొని ఆ పాలు తాగుతుండేగా. ఆ పాలలో ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటుండే. పూర్వకాలంలో అట్లా చాలా మందికి రోగాలు ఉండకపోతుండే అనమాట. ఆవుకు ఆ శక్తి ఉంది. ఇంకోటి ఏంటంటే ఆవుకి ఆవు దూడ ఉంటాయి కదా, ఆవు పిల్ల ఉంటాయి కదా, ఆవు పిల్లని ఎంత గుంపులను వదిలేసినా
దాని తల్లి దగ్గరనే అది వెళ్తుంది. అదే దున్నపోతులు కానీ వేరే బర్రెల గుంపుల ఒక దాని బిడ్డ ఉంటాయి కదా, వదిలేస్తే దాని తల్లిని అది గుర్తుపెట్టుకోదు. ఎందుకంటే దాని మైండ్ అంతే, ఇక్కడ ఆవు మైండ్ అంతే, అది తెలుసుకోవాలి. ఇంకోటి మనకి ఆవుకి ఎలాంటి శక్తి అంటే పూర్వకాలంలో మనకు పంటలు పసిడి పంటలు చాలా ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే ట్రాక్టర్లు వచ్చినాయి. పూర్వకాలంలో ఏం దున్నుతుండే? ఆవులు లేకపోతే ఎద్దులు దున్నుతుండే. అక్కడ ఏంటంటే ఇంకోటి ఆవులు కూడా అక్కడ పోయి మేత మేయడం వల్ల ఆవుదైతే ఉమ్ము ఉంటుందో ఉమ్ములా చాలా బ్యాక్టీరియాస్ ఉంటుండే అనమాట. అవి నేల మీద పడ్డప్పుడు ఏంటంటే మనకు నేలలో ఉన్న మినరల్స్ అవన్నీ యాక్టివ్ అయ్యి చెట్లకి మంచి మినరల్స్ ప్రోటీన్స్ ఇస్తుండే. అట్లా మంచి పెరుగుతుండే అనమాట. దాంట్లో కూడా మంచి ఔషధ గుణాలు వస్తుండే. ఇప్పుడు ఏంటి పెస్టిసైడ్స్ యూజ్ చేసి ఫర్టిలైజర్స్ యూజ్ చేసి చేస్తున్నాం. అది తిన్నా మనకు ఎనర్జీ ఉంటలేవు, న్యూట్రిషన్స్ వస్తలేదు. మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ దాని నుంచి వస్తలేవు. కాబట్టి మనకి ఇప్పుడు ఉంటలేము ఆరోగ్యంగా. పూర్వకాలంలో చాలా మంది ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు ట్రాక్టర్స్ లేవు దున్ననికే, ఎద్దులతో దున్నుతుండే, పెస్టిసైడ్స్ వాడకపోతుండే, ఆవును మేతమేయనికి పంపిస్తుండే, దాని లాలాజలం ఏదైతే ఉంటుండే దాని మీద పడుతుండే, లేకపోతే పేడ వేస్తుండే. ఫర్టిలైజర్స్ అని అప్పుడు పేడని పొడిలోకి వేసి పొలాలలో ఆ పేడ పొడిని వేస్తుండే అట్లా. ఇంకోటి మన ఎద్దు కూడా ఉంది, ఎద్దు కూడా దున్నేటప్పుడు దానికి అలసిపోయి చెమట వస్తాయి కదా, ఆ చెమట ద్వారా కూడా దానిలో చెమటలు కూడా చాలా ఔషధ గుణాలు ఉంటుండే అనమాట. అప్పట్లో ఎద్దుకి సైంటిస్టులు ప్రూవ్ చేసిన రీసెర్చ్ ఇది నిజం. ఇంకోటి ఒకటి రీసెంట్ అంటే మనం ఈ 10-15 years బ్యాక్ స్టోరీ. భోపాల్ అని తెలుసా మధ్యప్రదేశ్లో? భోపాల్ అని పేరిందా? మధ్యప్రదేశ్ భోపాల్ క్యాపిటల్ సిటీ. అక్కడ ఒక ఇన్సిడెంట్ అయింది, భోపాల్ గ్యాస్ లీక్ అనే ఇన్సిడెంట్. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఆ ఇన్సిడెంట్ గురించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. అక్కడ ఒక గ్యాస్ అనేది లీక్ అయింది బై మిస్టేక్. గ్యాస్ లీక్ అయితే ఏమైతుందంటే సిటీలో ఉన్న చాలా మనకి చనిపోయారు అనమాట. అది పెద్ద ట్రాజెడీ. చాలా మంది చనిపోవడం అంటే ట్రాజెడీ. ఇప్పుడు కరోనా ఎట్లయితే అయ్యిందో అది కూడా ఒక ట్రాజెడీ. అట్లా అక్కడ ఉన్న సిటీ మొత్తంలో చాలా మంది ఆ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల చనిపోయారు. ఒక కుటుంబం మాత్రం చనిపోలేదు. చనిపోకపోతే డౌట్ వస్తుంది కదా, వెళ్ళి రీసెర్చ్ చేశారు ఎందుకు చనిపోలేదు కుటుంబం అని. ఆ కుటుంబం మీద రీసెర్చ్ చేస్తే ఆ కుటుంబం పొద్దున్న లేవగానే వాళ్ళ ఇంట్లో హోమం చేస్తుండే. హోమంలో నెయ్యి వేస్తారు కదా, హోమం ఏ నెయ్యి వాడతాం? ఆవు నెయ్యి వాడతాం కదా. వాళ్ళు ఆవు నిత్య హోమం చేస్తుండే అనమాట వాళ్ళ ఇంట్లో. ఆ నెయ్యి వేయడం కారణంగా 1 గ్రామ్ నెయ్యి అగ్నిలో వేస్తే ఏంటంటే 1 ton ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని సైంటిస్ట్లో ప్రూవ్ చేసినది ఉంది. 1 ton ఆక్సిజన్ అంటే ఎంత? చాలా ఎక్కువ. కిలో అంటే 1 ton అంటే 1000 కిలోలు. 1000 కిలోల ఆక్సిజన్ రిలీజ్ అవుతాయని సైంటిస్టులు ప్రూవ్ చేసినది ఉంది. వాళ్ళు నిత్యము ఆవు నెయ్యితో హోమం చేస్తారు. వాళ్ళ ఇంట్లో చెట్టు ఒకటి పొర లేక ఏర్పడింది, అంటే ఒక ఎనర్జీ స్టీల్ లేక క్రియేట్ అయింది. ఆ భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ఏంటంటే వాళ్ళ ఇంటికి హామ్ చేయలేకపోయింది. అలాంటి విశేష గుణాలు ఉన్నాయి కాబట్టి ఆవుని మనము గోమాత అంటాము. అందులో 3 కోటి దేవతలు కూడా ఉంటాయి అంటాం. ఇలాంటి చాలా మాట్లాడుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆవు వల్ల. కాకపోతే ఇవి కొన్ని పాయింట్స్ చెప్పిన. అందుకనే ఎవరైనా ఆవును ఎందుకు చంపదంటే ఎన్ని యూజెస్ ఉన్నాయి మనకి, ఎందుకు చంపాలి? అందుకనే గోహత్య నిషేధ చట్టం రావాలని బలంగా చెప్పాలి. ఈ ఆన్సర్లు చెప్పగలిగాం మనం. అర్థమైందా? ఇన్ని విశేష గుణాలు ఉన్నాయి కాబట్టి ఇవి చెప్పాలి. అంతకుముందు ఇట్లా మనకు రీసెంట్గా సునామీ వచ్చింది కదా, సునామీ ఒక 8 years బ్యాక్. గుర్తులేదా? తెలియదా? సరే, సునామీ అని చెప్పి రీసెర్చ్ చేయండి. సునామీకి బిఫోర్ అక్కడ ఉన్నటువంటి చెన్నై దగ్గర ఉన్నటువంటి సముద్రాల తీరాన ఉన్నటువంటి ఏవైతే జంతువులు ఉన్నాయి కదా, అవన్నీ 4 రోజుల ముందు ఆ ఏరియాను వదిలేసినాయి. అంటే ఇది జంతువులకు ఉండేటువంటి గ్రాస్పింగ్ పవర్. అది అంటే దేన్నైనా ముందే పసిగడితే. ఇప్పుడు జనరల్గా మనం కుక్కలు గిట్ట ఉరుతుంటాయి కదా, మనం అంటాం కదా ఏదో చెడు జరిగేది కాబట్టి కుక్కలు ఉరుతున్నాయి అని. అంటే అట్లా ఆవుకి చాలా గుణాలు ఉంటాయి ఆవు లోపల. అంటే గోవు ఒక ప్రాణి మాత్రమే ఈ భూమి పైన ఆక్సిజన్ని మాత్రం తీసుకుంటుంది, మళ్ళీ ఆక్సిజన్ని మాత్రమే రిటర్న్ వదులుతుంది. ఈవెన్ మనిషి గిట కాదు, మనిషి ఆక్సిజన్ పీల్చుకుంటాడు, కార్బన్ డైఆక్సైడ్ బయటికి ఇచ్చి పెడతాడు. కానీ గోవు మాత్రము ఆక్సిజన్ని మాత్రం తీసుకుంటుంది, ఆక్సిజన్ మాత్రమే వదులుతుంది. తర్వాత 0 రేడియేషన్ ఉంటుంది గోవు దగ్గర రేడియేషన్, 0 రేడియేషన్. అంటే గోవు సరౌండింగ్స్ ఒకవేళ నువ్వు పరిక్రమ చేసినావు అనుకో, నీ బాడీలో రేడియేషన్ ఉంటే తగ్గిపోతుంది, నెగటివ్ ఎనర్జీస్ మొత్తం వెళ్ళిపోతాయి. అంటే డిస్ట్రాక్షన్స్ మొత్తం ఖతం అయిపోతాయి. అంటే ఏం చేయాలి మేడం?
పరిక్రమ చేయి, లేకపోతే సేవ చేయి, గో దగ్గర పోయి టైం స్పెండ్ చేయి. ఇప్పుడు వచ్చి మనం కూర్చున్నాం ఇక్కడ గో ఉంది అంటే ఆటోమేటిక్ మనం ఎనర్జెటిక్ ఫీల్ అవుతుంటాం. అంటే ఎంత డౌలీగా వచ్చినా కానీ ఇక్కడ కూర్చున్నాక మనం ఎనర్జెటిక్ ఫీల్ అవుతాం. ఎందుకు అవుతామంటే అక్కడ ఆక్సిజన్ తీసుకుంటుంది, ఆక్సిజన్ వదులుతుంది. ఈవెన్ గోపేడ ఉంది, గోపేడ గిట ఉపయోగకరమే. అంతకుముందు గోపేడ ద్వారా డ్రింక్స్ తయారు చేసేది, పిడికలు తయారు చేసేది. సరే, దానితో వచ్చినటువంటి యాష్ పళ్ళు తోమేది. వాళ్ళ డెంటల్ డాక్టర్ లేకుండా ఆ కాలంలో మరి వాళ్ళ పళ్ళు ఒక పాడైనయా? ఆ బూడిదతోటే పళ్ళు తోమేది వాళ్ళు. మరి వాళ్ళ పళ్ళు పాడు కావాలి కదా, మరి ఎందుకు కాలే? ఔషధ గుణం ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు గోమూత్రం ఉంది, గోమూత్రం గిట్ట భూమిలో పడ్డదనుకో, ఆ భూమి సజీవంగా ఉండేది. అంటే బంజర భూమి అనేది అయ్యేది కాదు ఎప్పటి. ఇప్పుడు ఏదైనా సీడ్, డెడ్ సీడ్ ఉందనుకో, ఆ సీడ్ని గోమూత్రంలో నానబెట్టేసి దాని పర్టికులర్ పీరియడ్ ఉంటుంది. అలా వేపరసం పోసి గోమూత్రం వేసేసి పెట్టినాం అనుకో, ఆ సీడ్ మళ్ళీ పునర్జీవం వస్తుంది. అంటే ఇటువంటి ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఈవెన్ గోమూత్రంలో చెప్తున్నా. అంటే మరి పాలలో ఎంత అమృతం ఉంటుంది? ఇవాళ ఆ పాలు మనం ఎందుకు తాగుతలే? ఎక్కువ అవుతున్నాయి. మన దగ్గర డైరీలలో గోవులను పెడతలేరు, అన్ని జెర్సీ పెడుతున్నారు. ఎందుకంటే మనీ అర్నింగ్ కోసం అని. ఇంకోటి ఏంటంటే గోవు తంతది అని అనుకుంటారు, కానీ గోవు మాట్లాడుతుంది. అంటే తల్లిలాగా మాట్లాడుతుంది ఆమె, ఒకవేళ ఆమె సరిగైన ఈ వ్యవస్థ పెడితే. కానీ అది మనం మర్చిపోయినాం. అది అంటే మా తాతలు ముత్తాతలకు వాళ్ళకి పూర్వం తెలుసుంటే ప్రతి ఇంటికి గోవు ఉంటుండే, గోవుని లక్ష్మిగా పూజించేది. గోవు ఎక్కడైతే ఉంటే సకల దేవతల నిలయం అంటుండే, గోలక్ష్మి అంటుండే. ఇవాళ ఏమైపోయింది? దూరం అయిపోయినాం. అంటే ఈ దూరం కావడానికి కారణం కుట్రపూరితంగా మనల్ని దూరం చేసిరు. అంటే ఛాయ్ అని చెప్పి తీసుకొచ్చి మనకు అలవాటు చేయడము, టీ ప్లాంట్ మన దగ్గర లేదు, టీ ప్లాంట్ని తీసుకొచ్చి మన దగ్గర పెట్టడము. టీ ప్లాంట్ పెట్టిన తర్వాత మళ్ళీ నీకు వేరే ఫార్మింగ్ కాదు, ఆడ కంటిన్యూస్లీగా నువ్వు టీయే ఆడ ప్రూవ్ చేయాలి. అంటే అట్లా చాలా జరిగింది మన దేశం పైన. ఇవన్నీ మనం తెలుసుకుంటే మనం పౌరుషగల్ల హిందువులం ఉంటాము, ఆచరణతో హిందువులుగా ఉంటాము. అప్పుడే మనం మన దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం. లేకపోతే ఖాళీ మనం మాట్లాడుకుంటే, ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోయినాం అనుకో, మార్పు వస్తుందా? ముందు మనం మారాలి, మన ఇంటి వాళ్ళు మారాలి, మన పక్క వాళ్ళు మారాలి, సమాజం మారుతుంది. అది కాకుండా మనం ఖాళీ ఉపన్యాసం చెప్పుకుంటూ పోయినాం అనుకో, ఏం కాదు, యూట్యూబ్లో స్క్రోలింగ్ చేసినట్టు అయిపోతుంది, షార్ట్స్ లాగా. దాంతో ఏమో వస్తుందా? డేటా వేస్ట్, బ్యాటరీ వేస్ట్, కళ్ళు వేస్ట్, నాలెడ్జ్ ఏం రాదు. అంతే కదా? సరే.